హలో, మేము ఆటకాల పాట నుంచి మాట్లాడుతున్నామండి. మీరు ఏం చేస్తుంటారు? నేనా అండి, జన్మభూమి కార్యక్రమాల మొక్కలు నడుస్తుంటాను, శ్రమదానం కింద అవే మొక్కలు పీకిస్తుంటాను. అయ్యో, అది కాదండి, మేము అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? ఏది తగ్గించే ప్రసక్తే లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనపడిపోయింది, కాబట్టి అన్నీ పెంచుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అయ్యో, అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. మేము ఆటకాల పాట నుంచి మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్టయితే టీవీలో స్క్రోలింగ్లో సినిమా పేర్లు వెళ్తాయండి. అందులో ఏదైనా ఒకటి పట్టుకున్నట్టయితే ఆట కానీ పాట కానీ వెళ్తాం. అస్సలు తిరిగి చూడనండి, ఎందుకంటే మొన్న మధ్య వెనక్కి తిరిగి చూశాను, ముందు వచ్చి వైఎస్ గారు కూర్చున్నారు. 5 సంవత్సరాల దాకా ఎవరంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. మళ్ళీ మీరు చూడమంటున్నారు. పూర్తిగా తిరిగితే ఈ ప్లాస్టిక్ చైర్ కూడా ఉంచేట్లు లేరు. అయ్యో, అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఒక పాట పాడండి. పాటలు పాడే పరిస్థితి అన్నది. సరే, ఒక పద్యం పాడండి. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పాడతాను. ఉప్పు కప్పు రంబు నొక్కే నొక్క పోలికనుండును, చూడ చూడ రుచుల్లో జాడవేరు, ఓ రుచులందు పుణ్య పురుషులు ఈ బాబొక్కడు వేరయ్యా, విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ. ఇదే కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పు తల్లి. హలో అధ్యక్ష. ఇప్పుడు అర్థమైందండి, మీరేనని. సార్ నమస్కారం సార్. మీరంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా కార్యక్రమాలు చేస్తుంటారండి. ఎండనక వాడనక చాలా కష్టపడుతుంటారు. మీరంటే చాలా అభిమానం అండి. సార్, మేము ఆటకాల పాట గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏం చేస్తున్నారండి? నేనా తల్లి, పాదయాత్రలు చేస్తున్నానమ్మా. పాదయాత్రలు చేసి అలసిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బస్ ఎక్కి బస్ యాత్రలు చేస్తాను తల్లి. నీకేమైనా అభ్యంతరమా చెప్పమ్మా. అయ్యో, అదేం లేదండి, మేము ఆట కావాలా పాట కావాల నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నాకు ఇప్పుడు సీఎం పదవి వచ్చేసింది కాబట్టి నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాకెందుకు నీ ఆట పాట? సో ఇలా చెప్పుకోవచ్చండి. ఇంకా ఈ కార్యక్రమం పూర్తి అయిపోయింది. కాకపోతే నాకు అభిమాన మినిస్టర్ గారు ఎం సత్యనారాయణ గారు, ఆయనది ఒక్క మాట చెప్పేసి ముగించుకుంటానండి, ఎందుకంటే కార్యక్రమం లేట్ అయిపోతుంది కాబట్టి. ఎం సత్యనారాయణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇదే కార్యక్రమంలో? ఆయన మీ అందరికీ తెలుసు, సాంస్కృతిక క్రీడా మరియు సినీ ఆటోగ్రఫీ మాతులు. సో ఆయన గారికి ఫోన్ వెళ్ళిందండి, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఆయన ఏది కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారండి. ఇట్లా పద్ధతిగా మాట్లాడాలి, ఇట్లా కాదండి. ఆయనకు చక్కగా మనసులో ఏది తోస్తే అదే చెప్పేస్తారు డైరెక్ట్గా అనమాట, ఎవరికి ఏం భయపడరు. సో ఆయన మాట్లాడుతున్నారు. హలో, ఇది ఫోన్ బిల్ కట్టిరా లేదా? ఏది ఊకే ఫోన్ పోతుంది? నాకేం అర్థం అవుతుంది. 2 రోజుల నుంచే చూస్తున్నా, ఫోన్ బిల్ కట్టరా కట్టరు, ఏం చేయాలో అర్థం కాదు. మొన్న కాదా ఇచ్చిన 5,000 రూపాయలు ఇచ్చిన, నేను నా చేతులతో నేను సంతకం పెట్టి ఇచ్చిన. ఏం చేస్తున్నారు పైసలు? ఏంటి ఏం అర్థం కాదు. అంత ఉత్త మాట ఏం మాట్లాడుతారో అర్థం కాదు. హలో చెప్పు, ఏందమ్మా? హలో, మేము ఆటకాల ఎవరు లేరమ్మా, ఇక్కడ ఎవరు లేరు. ఆట ఉందా పాట ఉంది ఇక్కడ? ఏముందా? ఏమనుకోరు. అది కాదండి, మేము ఆటకాల పాట గురించి మాట్లాడుతున్నాము. మీరు ఏం చేస్తున్నారండి? నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలుసుకోదో నాకు తెలియదు. నువ్వు వచ్చేసి సడన్గా ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావంటే ఏం చెప్తారు? అన్నీ చెప్తారా? మీరు చేసే పర్సనల్ ముచ్చట్లు కూడా చెప్తారా? ఇప్పుడే బాత్రూమ్ పోయేసిన, అది కూడా చెప్పు మాట చెప్పు. ఇక ఆ ముచ్చట్లు కూడా చెప్పుకుంటారా? అమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. అయ్యో, అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. మేము ఆట కావాలా పాట కావాల నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఆట కావాలా పాట కావాలా? నీ ఆట రాకెందుకమ్మా, నీ పాట రాకెందుకు? నీకు ఓ విషయం తెలియాలనుకుంటా. ఆట మినిస్టర్ని నేనే, పాటలకు మినిస్టర్ని నేనే, సినిమాలకు మినిస్టర్ని నేనే, అన్నిటికీ మినిస్టర్ని నేనే. ఇప్పుడు మరి నీ ఆట నా పాట నాకెందుకు చెప్పు? నీకేమైనా కావాల్సో చెప్పు, నేనే సానియా మిర్జానో చిరంజీవినో పంపిస్తే ఇస్తావు. వాళ్ళ ఆటోగ్రాఫ్లు కావాలని తీసుకో. ఇక అనవసరంగా ఫోన్ చేసి మరి మీకు ఏం చేస్తున్నారు, మీరు ఏం కూర్చున్నారా నిలుస్తున్నారా అంటే అంత ముచ్చట్లు మాట్లాడే. మాకు బొచ్చడు ఫైళ్ళు పడి ఉన్నాయి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి నీకు సేవ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వానికి. ఏం చెప్పారు? అంత ముచ్చటే. ఇప్పుడు నందు కాబట్టి అందుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాలి. వాళ్ళ వైఎస్ రాజశేఖర గారు వచ్చి కూర్చున్నారు, చాలా మంచి నేత. వాళ్ళందరికీ టైం లేదు, అనవసరంగా బాగుండదు. వస్తా.